guys, welcome back to my channel. ఈ రోజు వచ్చేసి సండే అన్నమాట. సో స్కూల్ లేదు, ఏం లేదన్నమాట. అండ్ ఈ రోజు వంట కూడా లేదు ఇంట్లో. ఎందుకు అంటే రోజు ఇంట్లోనే తింటున్నాం కదా, అందుకని చెప్పేసి ఈ రోజు బయట బిర్యానీ తినడానికి అయితే వెళ్తున్నాం. బిర్యానీ తినడానికి వెళ్దాం, వస్తే వాళ్ళకి ఏ వీడు ఏం తిండో, వీడికి యాక్చువల్లీ అమ్మ అయితే వండేశారనమాట. అండ్ నేను సంజయ్ పెళ్ళి అంటే అంబికా అక్వేరియం రెస్టారెంట్లో పచ్చిమిర్చి బిర్యానీ చాలా బాగుంది. 2 times వెళ్ళాం, 2 times లేదు. మరి ఈరోజు ఉందో లేదో చూద్దాం. అది లేకపోతే ఎక్కడైనా కూడా ఈరోజు బిర్యానీ అయితే తిందామని ఫిక్స్ అయిపోయాం అనమాట. సో చూద్దాం ఎక్కడ తింటాం ఏంటి అనేది. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ దండం పెట్టేసుకుని అప్పుడు మేమైతే స్టార్ట్ అవుతాం అనమాట. బ్లాగ్ అది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. లక్కీ సే హాయ్, బాయ్, టాటా. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. లక్కీ పద వెళ్దామా? నేను వచ్చేసి ఫస్ట్ అయితే అడగడానికి వెళ్తున్నాను, అంటే పచ్చిమిర్చి బిర్యానీ ఉందా లేదా అని చెప్పేసి. లేదు అంటే వేరే ఏమైనా హోటల్కి వెళ్తాం, ఉంది అంటే ఇక్కడే తిందాము అని చెప్పేసి నేనైతే వెళ్ళాను అనమాట. సో ఫైనల్లీ మొత్తానికైతే ఇక్కడ ఉంది అని చెప్పారు, అందుకని సంజయ్ లక్కీ కూడా వచ్చారు. ఇంకా మా లక్కీ గడి పండగ అనమాట. ఈ అక్వేరియం అది చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తాడు. మంచి క్లైమేట్లో ఒక మంచి బిర్యానీ అయితే తిన్నాం అనమాట. బయటకు వచ్చి చూస్తే ఇక్కడ అంతా కూడా ఫుల్ వర్షము. సో గైస్ ఫైనల్లీ అయితే మేము అనుకున్నట్టుగానే పచ్చిమిర్చి బిర్యానీ అయితే తిన్నాను అనమాట. అండ్ ఈ రోజు బాగా స్పైసీగా ఉంది. అంటే లాస్ట్ టైం కూడా అలాగే ఉంది అని చెప్తారు సంజయ్, బట్ ఈసారి నాకైతే బాగా తెలిసిన స్పైసీనెస్ అండ్ బాగుంది. సో వేడివేడిగా బిర్యానీ తిన్నాము అండ్ అలాగే వెజ్ స్టార్టర్ కూడా తీసుకున్నాము. సో చాలా బాగుంది రెండు కూడా. వెళ్ళేటప్పుడు లైట్గా తుంపర్లా పడిందేమో తప్ప ఇంత వర్షం అయితే లేదు. మేము సడన్గా బయటకు వచ్చేసరికి ఇంకా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా. అక్కడి నుంచి తాతయ్య అమ్మ మెడిసిన్స్ తీసుకుని ఇంకే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. అక్కడ జస్ట్ కొంతసేపు కూర్చుని లక్కీ గారు కొంతసేపు అక్కడ ఆడుకుంటాడు. అలా ఆడుకున్న తర్వాత అప్పుడైతే ఇంటికి వచ్చేస్తాము. అండ్ ఈ రోజు యాక్చువల్లీ మీకు ఇంకా చెప్పలేదు కదా, నేను వచ్చేసి హైదరాబాద్ వెళ్తున్నాను. నేను సామ్వి లక్కీ ముగ్గురు కలిపి హైదరాబాద్ వెళ్తున్నాము, ఒక చిన్న వర్క్ మీద వెళ్తున్నాం అనమాట. అండ్ ఈరోజు ఈవినింగ్ ట్రైనే. ఏ ట్రైన్కి వెళ్తున్నాం ఏంటి అనేది బ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. సో గాయస్ మేము వచ్చేసి ఏంటి అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ కోసం చూస్తున్నాం అనమాట. అంటే బిస్కెట్ కూడా కాదు, అది ఎలా చెప్పాలంటే చోకో స్టిక్స్ ఉంటాయి కదా, అలాంటి టైప్లో అనమాట. సో లాస్ట్ టైం తిందాం, చాలా బాగుందని చెప్పేసి దాన్ని వెతుక్కుంటూ వస్తున్నాం, కానీ ఎక్కడా లేవు అవి. అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ లక్కీ వీడికి నిద్ర వచ్చేస్తుంది, ఇప్పుడైతే పడుకుని పోతాడు. ఏమైంది లేవా? అయితే ఆ సూపర్ బజార్ లోనే ఉన్నట్టున్నాయి. అక్కడ కూడా అయిపోయాయి కదా, మరి ఆరెంజ్ ఒకటే ఉంది. అడగలేదు ఇంక నేను, చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి వర్షం అయితే తగ్గింది. ఇక్కడ ప్రెసెంట్ మెయిన్ రోడ్ లో అయితే వర్షం లేదు. సో అటు సైడ్ ఎలా ఉందో ఏంటో మరి చూడాలి. క్రికెట్ అయితే ఫుల్ ఆడి 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 అలసిపోయి అయితే పడుకుండిపోయాడు. ఇంక ఇప్పుడు అప్పుడే లేవడనమాట వాడు. ఇంకా డైరెక్ట్గా ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, అక్కడ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూసేయండి. అమ్మ అయితే వర్క్స్ చేసుకుంటుంది. ఈ లోపల మేము వచ్చేసి జస్ట్ అలా కూర్చున్నాం. అండ్ మేము కూర్చున్న కొంతసేపటికి సాంబు వాళ్ళు వచ్చారు. అండ్ ఇంకా పిల్లల హడావిడి అయితే చెప్పక్కర్లేదు, ఎప్పుడు ఇంతే పిల్లల హడావిడి. ఇంట్లో పిల్లలు ఎప్పుడు ఉంటే అప్పుడు ఇల్లంతా ఇంకా అదొక పండగలా ఉంటుంది. అండ్ అలాగే చాలా సరదాగా కూడా అనిపిస్తుంది. ఇంకా అన్నపూర్ణ అయితే లక్కీ గారిని అస్సలు వదలదు, ఎత్తుకునే ఉంటుంది. అండ్ ముగ్గురు కలిసి ఆడుకుంటే ఇప్పుడు లక్కీ గారు ఏంటంటే వాళ్ళతో పాటు కలిపి ఆడడం వచ్చింది కాబట్టి సో ఆడుతున్నాడు. కాకపోతే వాడు ఫాస్ట్గా ఏంటంటే రియాక్ట్ అయిపోతాడు, చేతితో కొట్టడం కానీ ఇలాగా జుట్టు పీకేయడం కానీ, అందువల్ల కొంచెం భయపడుతూ ఉంటాము. మేము వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ అలాగే పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి ఇంకా మాకు కూడా టైం ఉందని చెప్పి అయితే మా ట్రైన్ వచ్చేసి 8:10కి. అండ్ ఇదిగో నచ్చు
హాయ్ 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 చెప్పు హాయ్ చెప్పు డోనట్ బన్ను. సో ఇప్పుడు వచ్చేసి మేము ఇంకా బయలుదేరుతాము. ఒక 10 to 15 minutes మేము బయలుదేరుతాము. పావు తక్కువ 7 అయింది అండ్ అయితే స్టార్ట్ అయిపోతాము. ఎందుకంటే బయట ఏమైనా ఫుడ్ తినేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం. అన్నపూర్ణ ఏమైంది ఏడుస్తున్నావు? చూడు హాయ్ చెప్పు. నువ్వు కనిపిస్తావు, అందరికీ కనిపిస్తావు ఏడుస్తాయి. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఎప్పుడు వెళ్ళకుండా పైన ఉంటుంది మా అన్నపూర్ణకి, ఎప్పుడు ఏడుస్తున్నాయి. లక్కీ అమ్మమ్మ బాయ్ చెప్పు. లక్కీ అమ్మమ్మ బాయ్ చెప్పు. అమ్మమ్మ ఇంకా అక్కడికి బాయ్ చెప్పు. లక్కీ అక్కడికి బాయ్ చెప్పు. బాయ్. బిజీగా ఉన్నాడు. కుక్ వేసుకుంటున్నాడు. నువ్వు చెప్పు. వద్దు తిను. అయ్యా నే ఇస్తా ఉండరే నోట్లో ఉందే. అమ్మకి బాయ్ చెప్పేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. వర్షంలోనే ఇంకా తప్పలేదు, మేమైతే వచ్చాము స్టేషన్కి. అండ్ అలాగే ఇక్కడ జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. హైదరాబాద్కి ఎన్ని ట్రైన్స్ వేసినా కాకినాడ నుంచి ఎప్పుడు కూడా రష్గానే ఉంటుంది అనమాట స్టేషన్ మొత్తం. అండ్ అలాగే ఇప్పుడు మా ట్రైన్ వచ్చేసి 8:05కి, అంటే 8:05, 8:10 మధ్యలో వస్తుంది అనమాట కోకనాడ ట్రైన్. అండ్ అలాగే చూసారు కదా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మేము వచ్చేసి పిల్లలు యాక్చువల్లీ ఎవ్వరు రావట్లే. లక్కీ, నేను, సాంబవి అంతా మేము ముగ్గురమే వెళ్తున్నాము. పాపం లక్ష్మి ఏడుస్తుంది అనమాట, నేను కూడా వస్తాను అని చెప్పేసి. ఇంకా పిల్లలు కదా, వాళ్ళు ఇప్పటికి వచ్చి ఎప్పుడూ లేరు, ఫస్ట్ టైం అనమాట సాంబవి వాళ్ళిద్దరు పిల్లల్ని వదిలేసి రావడము. అలాగే మా లక్కీ గారు కూడా వాళ్ళ నాన్నకి బాయ్లు చెప్పేసి నా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాడు. సో వాడికి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, మేము ట్రైన్ ఎక్కుతామని వాడికి అర్థమైంది, అందుకని ఇంకా మా దగ్గర ఉంటాడు అనమాట. మొత్తానికి వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే హ్యాపీగా రిలాక్స్ అయిపోయాం ఇక్కడ. అండ్ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. జస్ట్ 5 minutesలో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది.
గైస్ ఈ కోకోనట్ అయితే సామర్లకోటలో స్టాప్ లేదు, అదొకటి గమనించాలి. అండ్ అలాగే మేమైతే బెడ్ అది సెట్ చేసేసుకుంటున్నాం ఇంకా పడుకుని పోవడానికి, ఎందుకంటే లక్కీ గడికి కూడా నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి అండ్ అలాగే ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. రేపు హైదరాబాద్లో ఎక్కడికి వెళ్తాం ఏంటి అని చూపిస్తాను, చూసేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.